హలో అందరికీ. ఇవాళ మా ఇంట్లో పచ్చావకాయ ఎలా పెట్టుకున్నామో చూపిస్తాం పదండి. ఇదే నేను మొదటిసారి పెట్టడం. ఎప్పుడు మా అమ్మగారు పెట్టి నాకు ఇచ్చేవారు. ఈసారి మా అమ్మగారు పెడుతుంటే నేను పెడతానని అడిగితే మా అమ్మగారి దగ్గరుండి నా చేతి పెట్టించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఆవకాయ పెట్టుకోకుండా ఎవరైనా ఉంటారా అండి? ఆవకాయ తినకుండా ఏ మనిషి అయినా ఉండగలరా? తప్పకుండా తినాల్సిందే. వర్షం పడే టైంలో వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే నాకు మా వారికి చాలా ఇష్టమండి. రెయిన్ ప్లస్ ఆవకాయ బెస్ట్ కాంబినేషన్. నాది మా హస్బెండ్ ఫేవరెట్ కాంబినేషన్ చెప్పాను. ఇప్పుడు మీ ఫేవరెట్ కాంబినేషన్ కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మెజర్మెంట్స్ అన్నీ వీడియో క్లిప్ లాస్ట్లో పెట్టానండి. ఆవకాయ పెట్టుకునే వాళ్ళందరికీ చిన్న సజెషన్, ప్యాకెట్ ఆయిల్ కాకుండా మిల్లు నుంచి వేరుశనగ నూనె తెప్పించుకుని, ఇష్టమైతే నువ్వుల నూనె అయినా పర్లేదు, బెస్ట్ ఆయిల్ తెచ్చుకుని ఆవకాయ కలుపుకోండి. ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. మీకు ఆవకాయ రిచ్ టేస్ట్ రావాలంటే నాదొక చిన్న టిప్ అండి. 3 మ్యాంగోస్ కారం, 3 మ్యాంగోస్ ఆవపొడి, 3 మ్యాంగోస్ ఇంగువ. నేను వాడినవి అయితే ఇవేనండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా చేయండి. మీ ఆవకాయని కూడా ఎంజాయ్ చేయండి. లెక్క సైకా కళ్ళుప్పు కడలి వదలనంటే ఒకతోటి కెరటమాపి ఒట్టు నిండేశాడు ఉప్పు పంట. గొడ్డు కారం ముక్క మునిగి పైకి మొక్కుతుంటే చిన్న తల్లి కంటి రెప్ప నంటకుండా తిప్పే గాలివాటం. పిండి ఎంత చల్లి చల్లి ఆరబెట్టి నాది తల్లి తల్లి. ఆవ పిండి ఎంత చల్లి చల్లి ఆరబెట్టి నాది తల్లి తల్లి. గండు పిల్లి ధూళి గట్టిగెగిరస్తే, గండు పిల్లి ధూళి గట్టిగెగిరస్తే అడ్డుగా నిల్సోని అంగుడుతో మింగాడు రో. కూతలు గోర చప్పుళ్ళు ఆవకాయ తంతు జరగతుంటే నందలోనే పిట్టలెల్ల కొట్టినాడు కథ ఎత్తి. ఉప్పు డొక్క దిష్టి బొమ్మ పచ్చడొక్క చూసి దిష్టి పెడితే చెప్పలిసి నూనె తిండినాడు రో గుండెత్తి. ఆవకాయకి మేము వాడింది జవారీ అండి. ఇది కర్ణాటక సైడ్ కాయ. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.